హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జాబ్ మార్గం ఛానల్కి స్వాగతం. ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసిన లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ లెక్చరర్ డిఐఈటీ మరియు లెక్చరర్ డిఐఈటీ పోస్ట్ కోసం రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రిక్రూట్మెంట్ ఓవర్వ్యూ, డిఐఈటీ అంటే ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ, అప్లికేషన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా రిక్రూట్మెంట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది రిక్రూట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోసం. నోటిఫికేషన్ నెంబర్ 04GSE 2026. ఇందులో 2 రకాల పోస్టులు ఉన్నాయి: సీనియర్ లెక్చరర్ డిఐఈటీ మరియు లెక్చరర్ డిఐఈటీ. టీచింగ్ ఫీల్డ్లో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, చాలామందికి డిఐఈటీ అంటే ఏంటి అని డౌట్ ఉంటుంది. డిఐఈటీ అంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. తెలుగులో చెప్పాలంటే జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ. ఈ ఇన్స్టిట్యూట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తాయి. డిఐఈటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ టీచర్స్ని ట్రైన్ చేయడం, టీచర్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడం మరియు స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీని పెంచడం. ఇక్కడ సీనియర్ లెక్చరర్ మరియు లెక్చరర్గా సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్స్కి టీచర్ ట్రైనీస్కి క్లాసెస్ చెప్తారు. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. కరికులం డెవలప్మెంట్, ఎడ్యుకేషనల్ రీసెర్చ్, వర్క్షాప్స్ మరియు అకాడమిక్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఇది ఆర్డినరీ టీచింగ్ జాబ్ కాదు, ఫ్యూచర్ టీచర్స్ని తయారు చేసే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అకాడమిక్ పోస్ట్. మన ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ 24 జూన్ 2026కి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి. మన లాస్ట్ డేట్ వచ్చేసరికి 29 జూలై 2026. అప్లికేషన్స్ ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.tgpsc.gov.in. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయండి. ఇప్పుడు మనం వేకెన్సీ డీటెయిల్స్ చూస్తే, సీనియర్ లెక్చరర్ డిఐటీ పోస్ట్ కోసం మనకి 23 పోస్టులు, లెక్చరర్ డిఐటీ కోసం 63 పోస్టులు ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 86. ఈ వేకెన్సీస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్లో రిలీజ్ అయ్యాయి. కాబట్టి మీ క్వాలిఫికేషన్ మరియు సబ్జెక్ట్ నోటిఫికేషన్ ప్రకారం వెరిఫై చేసుకొని అప్లై చేయండి. ఈ లెక్చరర్ పోస్టులు ఏ సబ్జెక్ట్స్ కోసం రిలీజ్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, ఎడ్యుకేషన్, సైకాలజీ, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, ఉర్దూ. మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ నోటిఫికేషన్లో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. మనం ఇప్పుడు క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, కన్సర్న్ సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ. మినిమం 55% మార్క్స్ ఉండాలి. దానితో పాటు ఎంఈడీ డిగ్రీ కంపల్సరీ. ఎంఈడీలో కూడా మినిమం 55% మార్క్స్ ఉండాలి. పీజీ, యూజీసీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి కంప్లీట్ అయ్యి ఉండాలి. క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఎంఈడీ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి కంప్లీట్ అయ్యి ఉండాలి. క్వాలిఫికేషన్ కంప్లీట్గా వెరిఫై చేసుకొని మాత్రమే అప్లై చేయండి. ఏజ్ లిమిట్ చూస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 44 ఇయర్స్. మనకి ఏజ్ క్యాలిక్యులేషన్ వచ్చేసి జూలై 1, 2026 ప్రకారం చూస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు ఇతర ఎలిజిబుల్ కేటగిరీస్కి తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్ రిలాక్సేషన్ డీటెయిల్స్ నోటిఫికేషన్లో చెక్ చేయండి. ఇప్పుడు మనం శాలరీ గురించి చూస్తే, సీనియర్ లెక్చరర్ పోస్ట్కి 58,000 నుంచి 1,37,000 వరకు పే స్కేల్ ఉంటుంది. లెక్చరర్ పోస్ట్కి 54,000 నుంచి 1,33,000 వరకు పే స్కేల్ ఉంటుంది. శాలరీతో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డిఏ, హెచ్ఆర్ఏ మరియు వేరే అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్గా చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పానుగా, www.tgpsc.gov.in. ఈ వెబ్సైట్ని విజిట్ చేసి లాగిన్ లేదా ఓటీఆర్ కంప్లీట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీ డీటెయిల్స్ అన్నీ కంపల్సరీగా వెరిఫై చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక కన్ఫర్మేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. మన అప్లికేషన్ ప్రాసెస్ కోసం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, పీజీ డిగ్రీ సర్టిఫికేట్, పీజీ మార్క్స్ మెమో, ఎంఈడీ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్, మన మొబైల్ నెంబర్, ఇంకా ఈమెయిల్ ఐడి. ఇవన్నీ మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఈ నోటిఫికేషన్ ప్రకారం. కాబట్టి అన్నీ రెడీగా ఉంచుకోండి. ఫ్రెండ్స్, టీచింగ్ ప్రొఫెషన్ని కెరీర్గా చూస్ చేసుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, గుడ్ సాలరీ ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఉంటుంది, ప్రమోషన్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సోషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి.
ఈ జాబ్కి అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ని కంపల్సరీగా చదవండి. మీ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్కి మ్యాచ్ అవుతుందో లేదో వెరిఫై చేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేయండి. అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్ చేయకండి. లాస్ట్ డేట్ ముందే అప్లై చేయండి. అప్లికేషన్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కంపల్సరీగా కన్ఫర్మేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ డిఐఈటీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మరియు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్ జాబ్స్, రైల్వే జాబ్స్, డిఫెన్స్ జాబ్స్, టీచింగ్ జాబ్స్ నోటిఫికేషన్ కోసం జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.